మార్కండేయ మహర్షి గట్టిగా చెప్పండి. మార్కండేయ మహర్షి. ఎందుకంటే మార్కండేయ మహర్షి మార్కండేయ మహర్షి ఉన్న ప్లేస్కి వచ్చాం మనం. మార్కండేయ మహర్షి యొక్క దేవాలయం చాలా తక్కువ ఉంటాయి ఆయన దేవాలయాలు. ఈరోజు దాని గురించి చెప్పుకున్నాం కొన్ని మాటలు. మార్కండేయ మహర్షి కథ మీ అందరికీ తెలుసా? అందరూ తెలుసు కదా. మార్కండేయ తండ్రి పిల్లలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. బిడ్డ కోసం బాధపడుతూ ఉంటాడు. ఆయన మహా సాధకుడు. శివుడి కోసం తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై నీకు 2 రకాల బిడ్డలు ఇస్తాను. ఒకటి అల్పాయుష్ ఉన్న బిడ్డ, బుద్ధిమంతుడైన అల్పాయుష్ ఉన్న బిడ్డ కావాలా? అల్పాయుష్ అంటే 16 సంవత్సరాలు. లేదా దుర్మార్గుడైన చిరాయి ఉన్న బిడ్డ కావాలా అని అడుగుతాడు. లాంగ్ లైఫ్, 100 ఏళ్ళు బతికే కొడుకు కావాలా? లేకపోతే 16 సంవత్సరాలు బతికి గుణవంతుడైన బిడ్డ కావాలంటాడు. ఆయన వెంటనే చెప్తాడు, అయ్యా గుణవంతుడైన బిడ్డ చాలు, నాకు తక్కువ కాలం బతికినా చాలా. ఓకే తదాస్తాను ఆయన ఇస్తాడు. ఒక బిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డ జన్మించిన తర్వాత చక్కగా విద్యాబుద్ధులు అన్నీ వస్తాయి. ఉత్తమమైన విద్యార్థి అయిపోతాడు. ఉత్తమమైన బిడ్డ అయిపోతాడు. కొంతకాలంకి 15 సంవత్సరాలు పూర్తవుతాయి. తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తుంటారు, అయ్యా నీకు ఆయుష్ నిండింది. ఎందుకంటే బిడ్డను కోల్పోవడం అంటే బాధే కదా. అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, శరీరము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది. దీన్ని చింతించవద్దనే చెప్తాడు దర్శనం. నాకంటే చిన్నపిల్లడు, 16 సంవత్సరాల పిల్లడు చెప్తే వాళ్ళ అమ్మగారు, ఎంతైనా దేహం శాశ్వతంగా అంటాం కానీ దేహం ఉండాలి కదా. ఈ సౌండ్ వస్తుందా? వినపడుతుందా? ఈ సౌండ్ వస్తుందా? ట్రిపుల్ తగ్గించు, బేస్ తగ్గించు. అప్పుడు ఓకేనా? బేస్ తగ్గించు. ఈ సౌండ్ అంటే హాల్ అనమాట. ముందుకు వచ్చేయండి, కొంచెం ముందుకు రా. బాగా వినపడాలంటే ముందుకు రండి. అప్పుడు ఈకో తీసుకుందా సౌండ్. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మార్కండేయుడు మృత్యు సమీపించింది. మార్కండేయుడు 16వ సంవత్సరం రాగానే మృత్యు వస్తుంది. అతను ఏం చేస్తాడంటే ఒక చోట విన్నాడు, మృత్యుదేవత 2 సమయాల్లో నేను తీసుకెళ్తాను. ముఖ్యంగా మొదటి సమయంలో తీసుకెళ్తాను. ఏ సమయం అంటే నువ్వు దైవం యొక్క ధ్యాసలో ఉన్నప్పుడు లేదా ధ్యానంలో ఉన్నప్పుడు. మీరు ధ్యానంలో ఉంటే మృత్యు రాదు. మృత్యు కలిగి యాక్షన్ అయిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తా. ప్రాక్టికల్గా దీని మీద కూడా ఎగ్జాంపుల్ చెప్తా. సరే, మార్కండేయుడు ఏం చేస్తాడు? తను ఎప్పుడు చనిపోతాడో డేట్ తెలిసిపోయింది. ఎట్లనే వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాడు. ఒక పురాతన శివాలయం దగ్గరికి వెళ్ళి ఆ శివలింగం దగ్గర ధ్యానంలో కూర్చుంటాడు. అతని సమయం ప్రకారం మృత్యు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ మృత్యు ఆయన తీసుకెళ్ళడానికి వస్తే ఇతని యొక్క ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మన పురాణ కథ ప్రకారం చెప్తున్నాం, యమధర్మరాజు వస్తాడు. వచ్చి అతను తీసుకెళ్ళడానికి అతని ఆయుధాన్ని పనిచేయదు. అంటే మామూలుగా కథలో అయితే అతను తీసుకెళ్ళడానికి వచ్చాడు, శివుడు వచ్చి అతను పొడిచాడు అనేది చెప్తారు. అట్లేం కాదు. ధ్యానంలో ఉన్న వాళ్ళని మృత్యువు వరించదు. గుర్తుపెట్టుకోండి. మన ధ్యానంలో ఉన్నవాడు మనం కదిలించగలమా? ఎవరైనా ధ్యానం చేస్తున్నారు కూడా మనం కదిలిస్తారా? కదిలించలేదు. అందుకని మృత్యు యాక్షన్ అయిపోతుంది. ఆ సాధనతో అతను ఆశ్రమకు వెళ్ళి
శివుడి దగ్గరికి వెళ్ళి చిరంజీవత్వాన్ని పొందుతాడు. ఇది పురాణ కథ, మార్కండేయ పురాణం చెప్తుంది. ఇది మామూలుగా మనం తీసుకున్నాం, మనకు అర్థమైన భాషలో తీసుకున్నాం. అప్పుడు ఏమిటి ఇంకా అర్థం కాట్లా? ఈ సౌండ్ వస్తుందా? ఒక్క నిమిషం దూరం పెట్టండి.